ఆహ్, ప్రసాదంలో ఏదో కలిసింది అంటే వేరు. కలిపారు అంటే వేరు. అది నార్త్ ఇండియాలో అయితే హిందువులందరూ రోడ్డెక్కి ఆ కలిపినోళ్ళని చితక్కొడతారు. అవసరమైతే సంపేస్తారా? లేపోతే ముందు ఆ ప్రభుత్వాలు వాళ్ళని జైల్లో పెట్టడం ఇయన్నీ జేస్తాయి. అట్లాగా ఆంధ్రప్రదేశ్‌లో గూడా జరగాలని కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు గారు గాని సిట్ అందుకని అంటే ముందు సిట్ ద్వారా అనుకున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో. ఆ సిట్ ఏమో అందులో ఉద్యోగుల తప్పిదాన్ని తేల్చింది తప్పించి రాజకీయ నాయకుల తప్పిదం తేల్చలేదు. ఇంకోటి జంతు కొవ్వు ఇయన్నీ గూడా రాంగ్ అని తేల్చింది. ఇక మెయిన్‌ది వచ్చేటప్పటికి ఇక ఇప్పుడు అందుకనే బా బాత్రూమ్ యాసిడ్ ఇట్లాంటి పదాలు గూడా వాడుతున్నారు. వీటికి సిట్ ధృవీకరించింది గాదు. అక్కడ ఆళ్ళు కొన్నారన్నదే తప్పించి దాన్ని వాడారని చెప్పలేదు. దాంతో లడ్డు చేశారని చెప్పలేదు. అయితే ముందు అసలు కల్తీ జరిగిందని జనం నమ్ముతున్నారు గదా! మేము జెప్పింది. కాబట్టి ఎందుకు జనమందరూ వచ్చేయరు? ఇక్కడ కూడా హిందువులు ఎందుకు రెచ్చిపోరు? ఇది పవన్ కళ్యాణ్ ఆవేదన. అందుకోసమనినే మనం కేవలం భక్తులుగా ఉంటే సరిపోదు. మన విశ్వాసాలను స్పృహతో విశ్వాసాలకు స్పృహతో రక్షకులుగా ఉండాలి. ఎవరైనా దురుద్దేశంతో మన ధర్మాన్ని, విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేస్తే మన బాధని వ్యక్తం చేయాల్సిన బాధ్యత మనదే. అట్లాంటి సందర్భాల్లో మౌనంగా ఉంటే సామూహిక ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. అది సొంత ధర్మాన్ని, విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ పిలిపించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతి భక్తుడికి ఒక ధార్మిక బాధ్యత ఉంది. సాధారణ హిందూ మనస్తత్వంలో నిద్రాణం, సౌకర్య ఆహ్, ఆహ్, వంతం నుంచి మనం బయటపడాలి. ఎవరైనా హిందూ దేవతలను అపవిత్రం చేసినప్పుడు, మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు ఒంటరిగా బాధపడి కర్మపై వదిలేసి ముందుకు సాగిపోతాం. విధానం మార్చుకోవాలి. జాతి, మతం, ప్రాంతం, భాషల వారీగా విభజన జరిగిన ధర్మం ఒకటే. దేవతలందరికీ ఒకేలా ఉంటారంటూ ఆయన అభివర్ణించారు. ఇప్పుడు వారాహి ఆలయం కూల్చారు. మరి ధర్మం ప్రకారం హిందువు ఆగ్రహం వ్యక్తం చేసి ఎవరిని కొట్టాలా? మొన్న కాశీనాయన క్షేత్రాన్ని కూల్చారు. ఎవరిని కొట్టాలా హిందువులు ఆగ్రహంతో రగిలిపోయి? ధర్మాన్ని నాశనం చేసింది అక్కడ కదా! గుళ్ళో క్యూ లైన్‌లు సరిగ్గా జరక్క చచ్చిపోయారు భక్తులు. క్యూ లైన్‌లు సరిగ్గా నడపక. అప్పుడు ఎవరిని జేయాలి? లడ్డూకలే సంబంధించి నూనొస్తే, నెయ్యొస్తే, ఆ నెయ్యిని తిప్పి పంపిస్తే, ఆ నెయ్యిని తిప్పి తీసుకొచ్చి కలిపారు. కలిపి లడ్డూ చేశారు. న్యూస్ కోసం. న్యూస్ సెన్స్ కోసం. దాంట్లో ఎవరిని ఏం జేయాలి? రాజకీయం పక్కన పెట్టి ప్రతి ఒక్క హిందువుకి ధర్మం ఏంటో తెలుసు. ఇవాళ జరుగుతున్న రాజకీయం ఏంటో తెలుసు. ధర్మాన్ని నాశనం చేసేవాడిని ఏది బాత్రూమ్ యాసిడ్లు కలుపుతారు, లేకపోతే గనక వ్యాన్ పిక్కులు కలుపుతారు, హ్యాండ్ పిక్కులు కలుపుతారు. వాటితో తెయ్యొచ్చు, తినొచ్చు. లేకపోతే పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు కలిపారని నిజంగా నమ్ముంటే నిజంగానే ఉండేది ఖచ్చితంగా. కానీ సీన్ అర్థమవుతుంది ప్రజలకి. ప్రజలు అంత అమాయకులు కాదు. హిందువులు అంత అమాయకులు కాదు. శతాబ్దాల తరబడి అణచివేతకు గురయ్యారు. కానీ సహనంతో జాగ్రత్తగా ఉన్నారు. కానీ అవతలోడి కుట్రలకి బలైపోలా. లేకపోతే ఏ రోజున ఇస్లామిక్ రాజులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ రాజ్యాల వాళ్ళు మన దేశం మీద చేసిన కుట్రలతో ఏనాడో మనం చెయ్యాలి. కానీ అప్పటికి మనం దెబ్బతిన్నాం. కులాల వారికి ఆళ్లే చిచ్చు పెట్టారు. ముస్లిం రాజులు కావచ్చు, క్రైస్తవ రాజులు కావచ్చు. అయినా కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు హిందూ. ప్రతిసారి ధర్మానికి సమస్య వచ్చినప్పుడు ధర్మాన్ని నాశనం చేయాలనుకున్నోడు నాశనం అయ్యాడు ఖచ్చితంగా. అబద్ధాలతో ఇప్పుడు సృష్టిస్తున్నామా, నిజాలతో సృష్టిస్తున్నామా అనేది కాలం నిర్ణయిస్తుంది, భగవంతుడు నిర్ణయిస్తాడు.